హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి మా అమ్మమ్మ చేసే చికెన్ కర్రీ విత్ చిక్కుడుకాయ కాంబినేషన్. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా మసాలా పేస్ట్ కోసం చిన్న అల్లం ముక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఇంచ్ దాల్చిన చెక్క, హాఫ్ టీ స్పూన్ గసగసాలు, 2 ఇలాచీ, 10 to 12 లవంగాలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ చికెన్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీనికోసం 15 నుంచి 20 నాటు చిక్కుడుకాయలు తీసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపించినట్లు ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసుకోవాలి. 5 పచ్చిమిర్చి తీసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న మసాలాస్ అన్నీ మెత్తని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని దాంట్లో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక దీంట్లో పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న నాటు చిక్కుడుకాయలను తీసుకుని వేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, మీకు టేస్ట్కి తగినంత కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వల్లే చికెన్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. సో చికెన్కి తగినంత వాటర్ పోసుకుని కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి తర్వాత ప్రెషర్ పోయాక కుక్కర్ ఓపెన్ చేసి దాంట్లో వాటర్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే అంతే, ఎంతో టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.